ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా ఖతలాపూర్ మండలం సిరికొండలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప గత 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదని ఆరోపించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరికైతే ఇల్లు లేదో వారందరూ కూడా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వేముల నియోజకవర్గంలో 3,500 మందిని గుర్తించి పేదవారిని 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన క్రమంలో ఇప్పుడే ఈరోజు సిరికొండ గ్రామంలో మన నూతన గృహప్రవేశానికి సంబంధించింది మంచి రోజు. వారి ఇంట్లో ప్రవేశించిన సందర్భంలో వచ్చి వారి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చెప్పిన సందర్భంలో ఇప్పటికే ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కూడా మా ఖాతాలో పడ్డాయని చెప్పని లబ్ధిదారులు సంతోషంగా చెప్తున్న క్రమంలో వారు ఒక మాట అంటున్నారు, నా లైఫ్లో నేను ఇంటి నిర్మాణం అవుద్దని అనుకోలేదు, ఇల్లు నాకు వస్తుందని చెప్పి కడతానికి కళలో కూడా ఊహించాలని చెప్పాలి. అంటే సొంతింటి కళ నిజం చేసేటువంటి సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో జరిగిందనడానికి పేదవారి కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో గొల్లపల్లి దగ్గర కూడా ఒక పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుని ఇళ్ళకు పోయినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో